शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। आप माजूर नहीं बल्कि चमकने वाली रोशनी हैं। एमएलए श्री यनम श्रीनिवास रेड्डी। महबूब नगर के एमएलए मिस्टर यनम श्रीनिवास रेड्डी ने कहा कि आप माजूर लोग नहीं हैं बल्कि चमकने वाली रोशनी हैं। महबूब नगर जिला कलेक्टर ने जुमेरात को खवातीन, बच्चों, माजूरों और बुजुर्गों की बहबूद के महकमे के ज़ेर एहतमाम मुनक़दा माजूर अफराद के आलमी दिन में शिरकत की। इन्होंने कहा कि बरहमा मेंटली हैंडीकैप स्कूल के तुलबा की सकाफती सरगर्मियाँ देखकर ज़हनी खुशी से लबरेज हो गया। इन्होंने कहा कि बच्चों के चेहरों पर मुस्कुराहट है। बरहमा ज़हनी माजूर स्कूल के अमले का खुसूसी शुक्रिया और मुबारकबाद। इन्होंने कहा कि ख़ास तौर पर चक्का हरीश महबूब नगर डिस्ट्रिक्ट ब्लाइंड स्कूल ने इस ब्रांड को दुनिया में मुतारफ़ कराया। इन्होंने मज़ीद कहा कि ज़िलाई ओहदेदार भी आपके मसाइल को जल्द हल करने के लिए पुरअज़्म हैं और ऐसे ओहदेदार अब महबूब नगर में आपके साथ है। इन्होंने यकीन दिलाया कि माजूर अफराद के मनसूफाना मुतालबात को जल्द पूरा किया जाएगा। इन्होंने वादा किया कि हम हर इस शख्स के लिए 6 ज़मानतों पर अमल दरामद करेंगे जो अहल है और हम नए साल में आपके मसाइल को अपनी बेहतरीन सलाहत के मुताबिक हल करेंगे। इस मौके पर गनुजू श्रीनिवासचारी, डॉक्टर चक्का हरीश कुमार, रेड फाउंडेशन के त्रवन कुमार रेड्डी और माजूरों की बेहतरी के लिए काम करने वाले शेर नटराज को एजाज से नवाजा गया। बादजा रेड्डी फाउंडेशन की तरफ से देवाकद्रा के एमएलए मिस्टर जी मधुसूदन रेड्डी के साथ मिलकर 15 अफराद को ट्राईसाइकिल तकसीम की गई। इस मौके पर जिला कलेक्टर मिस्टर रवि नायक, टीपीसीसी जनरल सेक्रेटरी मिस्टर विनोद कुमार, जिला एडिशनल कलेक्टर मिस्टर शिवेंद्र प्रताप, डिस्ट्रिक्ट वेलफेयर ऑफिसर ज्योति, मिस्टर सिराज कादरी, रेड क्रॉस के सदर मिस्टर नटराज रेड्डी के लैब के नुमाइंदे त्रिवन कुमार रेड्डी, ऑफिसरान, अवामी नुमाइंदों ने शिरकत की। आइए देखते हैं इस खुसूस पे चंद खास मनाजिर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। మంచి భారీగా ఒక ఫెస్టివల్ మోడ్ లో చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు పోస్ట్పోన్ చేసుకొని ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇద్దరు రావడం, వివిధ శాఖ నాయకులు అందరూ కూడా రావడం అన్నది ఈరోజు ప్రోగ్రామ్ చేసుకోవడానికి ముఖ్య కారణం. గవర్నమెంట్ నుంచి ఏవేవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఇంతకుముందు డీడబ్ల్యూ గారు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వారి ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పడం జరిగింది. కొన్ని అంశాలపై ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు కూడా చెప్పడం జరిగింది. ఒకటి ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అన్నది. సో ఇప్పుడు మనం ఇమీడియట్ గా మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున చెప్పేది ఏంటి అని అంటే, అన్ని డిపార్ట్మెంట్స్ లో గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ నిర్ణయించి మనకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత చేస్తాం. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఎక్కడెక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్ లో ఇప్పటివరకు అవుట్ సోర్సింగ్ లో ఎంతమంది ఉన్నారు, అందులో ఈ కేటగిరీ వారిగా అన్ని కేటగిరీస్ రోస్టర్ ప్రకారం ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అన్ని కేటగిరీస్ వారిగా ఉంటూనే వాళ్ళకు ఇప్పుడు ఫిల్అప్ చేసే దాంట్లో డెఫినెట్ గా వాళ్ళ బ్యాక్లాగ్ కిందనే ట్రీట్ చేసి అవుట్ సోర్సింగ్ లో ఏ డిపార్ట్మెంట్స్ లో అవుట్ సోర్సింగ్ ఉన్నాయో అవి డెఫినెట్ గా మిగతావి కూడా స్పెషల్ ఇన్సెంటివ్స్, మ్యారేజ్ ఇన్సెంటివ్స్, ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ వికలాంగులు, సకలాంగులను పెళ్లి చేసుకున్న దగ్గర కానీ మిగతా దగ్గర కానీ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాతవి క్లియర్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఫర్దర్ గా ప్రమోట్ చేయడానికి కూడా ఏవైతే ఫర్దర్ గా ఏవైతే మ్యారేజెస్ ఉన్నాయో వాటిని కూడా ఈ స్పెషల్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నిజంగా వేరే వేరే కార్యక్రమాలు ఉన్నా మీ మధ్యలో వచ్చి ఈ దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. వచ్చినందుకు మిగతా సమస్యలు అంటూ ఉంటే దానికి అధికారులు ఉన్నారు, మనకు మంచి కలెక్టర్గా ఉన్నారు వారు, కానీ వాళ్ళ నాట్య ప్రదర్శన చూసిన తర్వాత మనసు ఆనందంతో నింపొంది. మామూలుగా నాట్య ప్రదర్శన చేసినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ ప్రోగ్రాంలో ఒక యాంత్రికంగా చేస్తారు, ప్రొఫెషనల్ కూడా యాంత్రికంగా చేస్తారు. కానీ వాళ్ళ ముఖాల్లో ఉన్న చిరునవ్వు నేను చూడగలిగిన ఇక్కడ నుంచి. వాళ్ళు నవ్వుకుంటూ సరదాగా మాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ ముందు మేము బ్రహ్మాండంగా ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఆ రోజు విద్యార్థి, బ్లైండ్ స్కూల్లో చదివిన విద్యార్థి చిక్కా హరీష్ కుమార్ ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడమే కాకుండా వేల మంది దివ్యాంగులకు స్ఫూర్తి ప్రదాతంగా నిలిచిండు. అది మహబూబ్ నగర్ బ్లైండ్ స్కూల్ ప్రొడక్ట్ గా వాళ్ళు కూడా
ఆ రోజున కలెక్టర్ విద్యాశేఖర్ గారిని మండు వేసవిలో చిరుజల్లాగా ఈరోజు మీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా ఆనందపడతా ఉన్నా. మీ అన్ని డిమాండ్స్ ఉన్నాయి విన్నాం. దాంట్లో చాలా కూడా న్యాయమైన డిమాండ్, చేయదగ్గ డిమాండే. కలెక్టర్ గారు మీకు భరోసా కూడా ఇచ్చారు. ఖచ్చితంగా అవి రూల్స్ ప్రకారంగా ఎక్కడ ఎవరు సెట్ చేయాలి, ఏం చేయాలి అనేది వారు కూడా ఓపెన్ మైండ్ తోటి ఉన్నారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది.